మనకి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమాల గురించి ఏది సరైంది ఏది సరికాదు. మీకు సామాజిక ఉద్యమాలు అని చెప్పినప్పుడు నేను చెప్పాను, ఉద్యమంలో ఉండేటువంటి దశలు, ఉద్యమం యొక్క నేపథ్యాలు, దానికి కారణాలు మొత్తం బుక్ లో చాలా క్లారిటీగా ఇచ్చాను. అది చదువుకున్నారంటే, కేవలం ఉద్యమాల ఇంట్రడక్షన్ చదువుకున్నారంటే ఈ ప్రశ్న పెట్టేస్తారండి. సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమాల్లో యాక్చువల్లీ ఏది సరైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ ఉద్యమం హిందూ మతంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు సృష్టిస్తుందని విమర్శించింది. ఎస్, ఇది సామాజిక అసమానతల గురించి మాట్లాడిందండి. సత్యశోధక్ సమాజ్ ఉద్యమాన్ని మహాత్మా జ్యోతిబా పూలే 1873లో స్థాపించాడు. కాబట్టి ఇది దాని గురించి సమాజంలో ఉన్నటువంటి, హిందూ సమాజంలో ఉన్నటువంటి అసమానతల గురించి అది మాట్లాడుతుందండి. కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజ్ పుట్టుక అనేటువంటి అంశాన్ని క్రమానుగత ప్రాతిపాదికన తొలగించింది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో స్టేట్మెంట్ రైట్ అండి. సో ఏబీలు రెండు సరైనటువంటివి అన్న దానికి తీసుకోండి స్టేట్మెంట్.